ప్రైసలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ప్రభువైన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9-10 వచనాలను చూసినట్లయితే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల మార్గము యెహోవాకు ఏయము. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. ఈ యొక్క వాక్య లేఖనాన్ని మనము చూసినట్లయితే, సామెతలు రాసిన గ్రంథము సామెతలు ఎవరు రాశారంటే, ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్టుగా చూస్తూ ఉంటాము కొన్నిటిని. అందులో ఆయన ఎంతో జ్ఞానవంతుడైనప్పటికీ కూడా తన జీవితాన్ని దేవునితో అనుభవించి తర్వాత మాట్లాడుతూ వచ్చినారు. చివరిగా ఏం మాట్లాడుతూ ఉంటున్నారంటే, ఈ లోకాన్ని అంతా అనుభవించాడు, లోకంలో ఉన్నదంతయు ఆస్వాదించాడు, తనకు ఎక్కడ తృప్తి దొరకలేదు అంటున్నాడు. లోకంలో ఉన్నదంతయు వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి కింద ఉన్నదంతయు వ్యర్థము వ్యర్థము. మరి ఎక్కడ సంతోషము దొరుకుతుంది అని ఒకవేళ గమనించినట్లయితే తనకు అనిపించిందంట. ఏమని అంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థ హృదయము చేత ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందపడతాడు అని ఇక్కడ చక్కగా రాస్తూ వచ్చి ఉంటున్నారు కదా. అదే విధముగా కింది వచనంలో మనం గమనించినట్లయితే, భక్తిహీనుల మార్గము యెహోవాకు ఏహ్యము అంటే అసహ్యము. భక్తిహీనులు ఎవరబ్బా అని చూసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని సన్నిధికే వచ్చి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారే భక్తిహీనులు. అటు లోకంలో ఉంటూ ఇటు దేవునిలో ఉంటూ, ప్లస్ అక్కడ అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఇక్కడ ప్రభువా అని ప్రార్థించేవారు ఎవరు అంటే భక్తిహీనులు. ప్లస్ దేవుని పైన ఆధారపడకుండా మనుషులపైనను, మనుషులు చెప్పే వాటిపైనను, మనుషులు చేసే ఆ యొక్క కార్యములపైనను కూడా ఆధారపడేవారు భక్తిహీనులు. వరకు సరైనటువంటి భక్తి ఉండనే ఉండదు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఈ లోకంలో ఒకవేళ స్వస్థతలు ఉన్నాయనుకుందాం, స్వస్థతలు ప్రవచనాలు అవి ఉన్నాయి, కానీ వాటిపైననే ఆధారపడతారు చూడు, అదే భక్తిహీనత అంటారు. మనము దేవునిలో కనిపెట్టాల్సింది పోయి, మన హృదయము చేత దేవునిలో కనిపెట్టాల్సింది పోయి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికి ప్రభువు, అందరి ప్రార్థనను ఆయన ఆలకించువాడు, అందరి కొరకైన తన చెవులు యొగ్గి అందరి ప్రార్థనను వినడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు. కానీ మనుషులపైన ఆధారపడి అటు పరుగులు తీస్తూ ఇటు పరుగులు తీస్తూ భక్తిహీనుల వలె వారి జీవితాలను కొనసాగించుకుంటున్నారు కదా. ఆ విధమైనటువంటి వారి కొరకు ఏం మాట్లాడుతూ ఉంటున్నారు చూడు అంటే, భక్తిహీనుల మార్గము యెహోవాకు ఏహ్యము అసహ్యము. నిజముగా దేవునికి అసహ్యమైనటువంటి కార్యము భక్తిహీనత నీలో ఉందా? దేవునిని గాయపరిచే యొక్క భక్తిహీనత ఎందుకు? ఆ యొక్క జీవితాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది. సమయం ఉంది కదా, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా కింది వచనంలో చూసినట్లయితే, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును.
నీతిగా దేవుని సన్నిధిలో నీతిగా యథార్థముగా నడిచినప్పుడు ఆయన వారిని ఏం చేస్తారంటే ప్రేమిస్తాడంట. ఒక దేవాతి దేవుడే ఒక మనిషిని ప్రేమించడానికి కారణం ఏంటంటే దేవుని ఎదుట నీవు నీతిగా నడుచుకొనడమే కదా. నీతిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయనకు ఎప్పుడైతే నువ్వు యథార్థముగా ప్రార్థన చేస్తావో ఆ యొక్క ప్రార్థన ఆయన అంగీకరించడానికి సిద్ధముగా ఉంటాడు. ఇంకో వచనాన్ని గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే నాకు నిజముగా మొరపెడతారో వారి పక్షమున నేను ఉంటాను, నిజముగా మొరపెట్టువానికి నేను సమీపముగా ఉంటున్న దేవుడను అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే అబద్ధముగా కూడా మోకరించేవారు ఉన్నారు కదా. 24 గంటలు ప్రార్థన 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 అంటారు, కానీ వారి హృదయం ఎలా ఉంటుందో దేవునికి దూరముగా ఉంటుంది. అంటాడు వాళ్ళు పెదవుల చేత నన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు, పెదవుల చేత నన్ను ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, కానీ వారి హృదయము ఎలా ఉంటుందంటే నాకు దూరముగా ఉంటుందని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డల చేత. ఈ రోజుల్లో నిజముగా క్రైస్తవ్యం అనేది ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితిలో లోకమంతా ఉంటుంది. ఎవరికి వారే భక్తి పరులము అనుకుంటా ఉంటున్నారు, ఎవరికి వారే మేము నీతి పరులము అనుకుంటున్నారు, ఎవరికి వారే మేము జ్ఞానవంతులము, మాలాంటి జ్ఞానము ఎవరికీ లేదు అని భ్రమ పెట్టే ఆత్మలో భ్రమపరిచే రోజుల్లో ఎవరికి వారే నడుచుకుంటున్న రోజులు ఇవి. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు యథార్థముగా ప్రార్థన చేసినప్పుడు నేను సంతోషిస్తాను, నీ ప్రార్థన విని నా బిడ్డ ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నది చూడు అని. భక్తిహీనుడు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఏహేములు, భక్తిలోనే 2 రకాల భక్తులు ఉంటాయి కదా. ఒకటి ఆయనను సంతోషపెట్టే భక్తి, ఆయనను దుఃఖపరిచే భక్తి. నిజంగా ఈరోజు నువ్వు ఎలాంటి భక్తి జీవితాన్ని కనపరుస్తూ ఉంటున్నావు దేవుని ఎదుట? ఆయనను సంతోషపెట్టే విధముగా ఉంటున్నావా, ఆయనను గాయపరిచే విధముగా నీ జీవిత విధానము ఉంటుందా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని, ప్రభువా నిజముగా నేను ఏ మార్గంలో వెళ్తూ ఉంటున్నాను, నీకు ఆయాసకరమైనటువంటి పనులు నా యొక్క జీవితంలో ఉంటున్నాయా, భక్తిహీనుని వల్లే నేను నీ సన్నిధిలో జీవిస్తూ ఉంటున్నానని పరిశీలన చేసుకోవాలి మన భక్తిని. అప్పుడప్పుడు నాకు నేనే కరెక్ట్ అని అనుకోవడం రాంగ్ అండి. నేను నీతిమంతుడను అనుకోవడం రాంగు. నీతిమంతులు ఆ యొక్క తీర్పు తీర్చేది దేవుడే. దేవుని నమ్ముకున్న నీవు నీతిమంతునిగా బ్రతకడానికి ప్రయత్నించాలి. అన్యాయముగా అక్రమముగా సంపాదించుకోవడమైనను, అన్యాయముగా అక్రమముగా సంఘాల్లోనే ఉంటూ వచ్చిన వాటిని తినడం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కానే కాదు. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో, ఏ విధముగా పోషిస్తాడో ఆ యొక్క దానిలో నమ్మకముగా ఉండడం నేర్చుకుంటే ఆకాశమందుండి ఆయన చూసి నీకు ఆశీర్వాదమును ఇచ్చే దేవుడు, నీ యొక్క కుటుంబాన్ని అయినను నీ సేవనైనను విస్తరింపచేసే దేవుడు. నిజంగా ఒకరి జీవితంలో ఆశీర్వాదములను చూడలేకపోతూ ఉంటున్నారంటే నిజంగా వారి లోపాలను బట్టే అండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఒకరి హృదయము సరైనటువంటి స్థితిలో లేనప్పుడు అది ఆశీర్వాదానికి కారణభూతి కానే కాదు. కనుక నీ హృదయము దేవుని ఎదుట ఏ విధముగా ఉంటుంది? యథార్థముగా నువ్వు ప్రార్థన చేసి ఆయనను సంతోషపెట్టగలుగుతున్నావా? భక్తిహీనుల మార్గంలో నువ్వు వెళుతూ నీ యొక్క జీవిత విధానాన్ని దేవునికి దూరముగా ఉంచుతూ నేను భక్తిలోనే ఉన్నాను అని జీవిస్తూ ఉన్నట్టయితే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడు చూడవు. ఇక్కడ చూసినట్లయితే గద్దింపును ద్వేషించువారు మరణమునందురు, పాతాళమును మార్గము విడిచినవాడు కఠిన శిక్ష కలుగును.
దేవుని మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఆ మార్గము కాకుండా వేరే మార్గములో నువ్వు ప్రయాణము చేస్తావో ఖచ్చితంగా అక్కడ మరణము పొంచి ఉన్నది కదా. ఇక్కడ సౌలును చూసుకున్నట్లయితే ఒకప్పుడు దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు, దేవుని ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడిన వాడే. కానీ సౌలును చూసిన వెంటనే దురాత్మ తనలో వచ్చి మరణానికి పాత్రుడిగా అయినట్టుగా చూస్తూ ఉంటున్నాం సౌలును. అదే దావీదు తగ్గించుకున్నాడు దేవుని విషయంలో, ఒకానొక రోజు రాజుగా నియమించబడ్డాడు. ఎంత చక్కటి దేవుడు అండి. ఎవనెవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలమునిచ్చే దేవుడు. దేవుని సన్నిధిలో నీ హృదయము ఎలా ఉంటుందో, గర్వము చేత ఉంటుందా, అహంకారము చేత ఉంటుందా, భక్తిహీనత వలె ఉంటుందా, నేనే భక్తి పరురాలను, భక్తి పరుడను, నాలాంటి ప్రార్థన జీవితము, నాలాంటి భక్తి ఏ ఒక్కరు చేయలేరు, నేనే అనేకమైనటువంటి వారితో సహవాసము చేస్తున్నానన్న గర్వము, విర్రవీగతనము నీలో ఉంటుందా? దేవుణ్ణి ఆధారము చేసుకోకుండా మనుషులనే ఆధారము చేసుకొని నీ యొక్క భక్తి జీవితము కొనసాగించబడుతూ ఉంటుందా? దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కనుక ఆ యొక్క జీవిత విధానాన్ని నువ్వు మార్చుకుంటేనే నీ యొక్క సేవ అయినను, నీ యొక్క పరిచర్య అయినను, సంఘాలైనను విస్తరించబడతాయి. నీ ఆత్మీయ జీవితము మెరుగుపరచడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు నా దేవుడు. కనుక ఈ క్షణమందు మాట్లాడుతూ ఉంటున్నారు, యథార్థవంతుల ప్రార్థన ఆయనను సంతోష పెడుతుందంట. నిజంగా యథార్థతతోటి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? లేక ఎదుటివారి లోపాలు నీకు తెలుసు కాబట్టి వారి లోపాలను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఎదుటివారి లోపాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయడం కాదు, కానీ నీ హృదయము దేవుని ఎదుట ఏ విధమైనటువంటి బాధ వేదన చేత నువ్వు ఆయనకు నీ హృదయాన్ని అర్పించి ప్రార్థన చేస్తూ ఉంటున్నావో ఆ హృదయాన్ని చూస్తున్న దేవుడు నీకు జవాబును త్వరలో ఇవ్వబోతూ ఉంటున్నాడు. కనుక నీ హృదయము భక్తిహీనత వల్ల కలిగి ఉందా? ఆనందాన్ని ఇచ్చే ప్రార్థన జీవితం నీలో ఉందా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే ఈ సమయమందు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క ప్రార్థనను వినగల దేవుడు కనుక ఏకీభవించి ప్రార్థిద్దాం. గనుడవైనటువంటి మా గొప్ప దేవా, నిజముగా అయా యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందమును కలుగ చేస్తూ ఉంటుంది ప్రభువ. భక్తిహీనులు నీకు అసహ్యులు అంటున్నావు. నేటి దినాల్లో ఎంతోమంది భక్తిహీనుల వల్ల నీ సన్నిధిలోనే నీ బిడలు జీవిస్తున్న వారు ఉంటున్నారు. నీ మార్గములకు వ్యతిరేకంగా నడిచిన వారికి మరణశిక్ష తప్పదు అంటున్నావు తండ్రి. అలాంటి జీవిత విధానములో ఎంతోమంది నడుచుకుంటున్నాగా నీ కృప ద్వారానే వారందరికీ ప్రభు సత్యమైనటువంటి నీ బోధను ప్రకటించి ప్రభు నీ యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకొని నడుచుకునే కృపను, అటు ధన్యతను మీరే దయచేసి ప్రతి వారు నీ సన్నిధిలో ప్రభువ నివాసము చేయుటకు నీ కృపను కనికరమును మీరే చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.